హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఈరోజు స్టార్టింగే మిషన్ నీట్‌గా తుడిచేసుకున్నానండి. దుమ్ము, ధూళి ఉంటే ఏమన్నా పోతుందనమాట. ఇప్పుడైతే మనము ఫస్ట్ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ఇలాగ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ అంతా. అంటే మొత్తం నెక్ అంతా రాలేదు. హ్యాండ్ వరకు వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ ఇలా బుటీస్ లాగా ఇచ్చారనమాట. ఇదొచ్చేటప్పటికి సిల్క్ బ్లౌజ్ అండి. ఇది పూర్తి స్టిచ్చింగ్ ఉందనమాట. పూర్తి స్టిచ్చింగ్‌లోనే మనం ఇలా డిజైన్ వచ్చినప్పుడు దీనికి కాంబినేషన్ మన నెక్ డిజైన్ కూడా ఎలా ఏసుకోవాలనేది సింపుల్‌గా లేస్తోనే చూపిస్తున్నానండి. చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. కొంచెం చూసి అయితే ఎళ్ళిపోకండి. పూర్తిగా చూడండి. అప్పుడే మీకు నీట్‌గా అర్థమవుతుందనమాట. ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే షేప్ బెల్ట్ ఇలా అంటే సెపరేట్ పీసెస్ కదండీ. 2 పీసెస్ అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇలా జాయిన్ చేసేసుకొని ఇప్పుడు ఇది నడుం బెల్ట్ అండి. ఇది కూడా ఈ విధంగా అయితే జాయిన్ చేసేసుకొని ఇలా ఒక కుట్టేసేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నీట్‌గా ఒకేలాగా సమానంగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేయండి. అది నడుం బెల్ట్ కోసం అయితే. ఇదైతే ఇప్పుడు మనం లైనింగ్ మొత్తం ఈ విధంగా చూడండి ఇలా ఖర్చుతో పట్టుకొని పాదం అంచు ఖర్చుతోనైతే చూడండి ఈ విధంగా ఖర్చు అనేది పాదం అంచుతో తీసుకొని మనము పాదం చివరికైతే ఖర్చు పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఈ విధంగా ఈ చివరి వరకు నీట్‌గా షేప్ బెల్ట్స్ అనేవి జాయింట్ చేస్తున్నానండి. ఇది షేప్ బెల్ట్స్. ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది లైనింగు. ఇది ఖర్చు అంటే మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందనమాట. ఎక్స్ట్రా ఉన్నది మనం తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనము ఫుల్‌గా లైనింగ్ అనేది నీట్‌గా జాయింట్ చేసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తుంటే పూర్తిగా చూడండి. నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎలా అంటే మనము స్టిచ్చింగ్ పూర్తి వీడియో ఉందనమాట. నీట్‌గా పూర్తిగా చూడడం వల్ల వాళ్ళకి నీట్‌గా బ్లౌజ్ అనేది కుట్టుకోగలుగుతారండి. చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ లైనింగ్ అనేది ఈ చివరని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇలాగా ఇక్కడి నుంచి మనము ఉల్టా పెట్టాలి. ఇలా కుట్టు వేసింది కూడా మనం ఈ లైనింగ్ ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా అయితే పెట్టి చూడండి ఇలాగా. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ చివరికి పెట్టి ఈ చివరి నుంచి ఈ విధంగా అయితే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకి హ్యాండ్స్‌కి వచ్చిన డిజైన్ అనేది నీట్‌గా బాగా కనపడుతుందనమాట. చూడండి ఇలాగ. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మరో కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. అంటే రెండో హ్యాండ్స్ కూడా మనం ఈ విధంగానే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా చుట్టూతా లైనింగ్ అనేది నీట్‌గా చివరి పాదం చివరికి ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా. ఇది రెండో హ్యాండ్స్ కూడా మనం ఈ విధంగానే లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇలా నీట్‌గా ఎక్కడ ముడతలనేవి రాదండి. ఎందుకంటే వర్క్ ఉంది. దీంట్లో పేపర్ క్లాత్ అనేది ఉంది కాబట్టి, మనము ఇది నీట్‌గా అంటే మనం ఎలా కుట్టినా కూడా హ్యాండ్స్ అనేది నీట్‌గా వస్తుందండి. ఎక్కడ ముడత అనేది రాదనమాట. ఆ విధంగా మనమైతే చివరికి మన లైనింగు కట్ చేసిన లైనింగ్ చివరికైతే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ భాగం అండి. ఇప్పుడు సీదా చూసుకోవాలండి. ఫ్రంట్ భాగం 2 సీదా చూసుకొని నీట్‌గా లైనింగ్ అనేది వేసి ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి చూడండి మన ఆర్మ్ రౌండ్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ ఇదైతే ఆర్మ్ రౌండ్ నుంచి ఇలా స్టార్ట్ చేసాము. ఈ చివరికైతే మనం లైనింగ్ చివరికైతే కుట్టు అనేది వేయాలండి. అప్పుడే మనకి ముడత అనేది రాదనమాట క్లాతు. అలాగే రెండోది నెక్ చివరి నుంచి స్టార్ట్ అవుతుందనమాట. చూడండి ఇక్కడ నెక్ చివరి నుంచి అది ఫ్రంట్ నెక్ చివరి నుంచి ఇలాగ. ఇలాగ ఈ చివరి వరకు చూడండి ఇలాగ సైడ్‌లకి. చివరికైతే మనం లైనింగు చివరికైతే పాదం అంచు ఖర్చుతోనైతే వేసుకుంటే మనకి ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాదండి. మనం ఈ ఖర్చు అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు. మొత్తం అన్ని పీసెస్ అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత
మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. ఇగో చూడండి, ఇలా దారాలు కనపడుతున్నాయి కదా! ఇక్కడ దారాలు కనపడేవి పై వైపుకున్నాయి. అంటే అది ఉల్టా. ఇట్లా ఉల్టా వేసుకున్నాం. మనమంటే ఇప్పుడు లైనింగ్ అనేది తిరగవేయట్లేదు కాబట్టి అనేవి ఇలా వేసుకొని ఉల్టా పై వైపుకే ఉండాలండి. సీదా కింద వైపుకుండాలి. ఇలా పై వైపున లైనింగ్ వేసి ఈ చివరికి నెక్కు చివరికైతే మనం కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగా. మనం ఎక్కడ క్లాత్ అనేది లాక్కుండా, ఎక్కడన్నా ఫోల్డింగ్ రాకుండా, మనం అంటే మనం కుట్టేటప్పుడు సరి చేస్తూ నీట్‌గా, నిదానంగా అయితే ఈ చివరికైతే కుట్టు అనేది వేసుకోవడం వల్ల మన బ్లౌజ్ ఎక్కడ అంటే మనకి క్లాత్ అనేది బుడకలు బుడకలుగా అంటే బెలూన్స్ లాగా అయితే రాదనమాట. నీట్‌గా వస్తుందండి. ఇలా సరి చేసుకొనైతే కుట్టు వేశారంటే నీట్‌గా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుందాము. చూడండి నేనైతే బ్యాక్ నెక్‌కు మాత్రమే చూపిస్తున్నాను. ఎక్స్‌ట్రా ఉన్న ఖర్చు కట్ చేసుకోవడము. మిగతాదంతా నేను కట్ చేసేసాననమాట. చూడండి ఇలాగా. ఇలా ఫ్రంట్ భాగాలు చూసారా? ఇలా హ్యాండ్సు, అలాగే షేప్ బెల్ట్సు, బ్యాక్ పార్ట్. ఇలా మొత్తం నీట్‌గా ఎక్స్‌ట్రా ఉన్న ఖర్చు మొత్తం నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడైతే నడుం బెల్ట్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడి నుంచి మనము నడుం బెల్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చూడండి ఇలాగా పాదం అంచు ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా మనం చివరికైతే కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి. సరిపోతుందండి. పాదం అంచు ఖర్చు అయితే మనకి నీట్‌గా సరిపోతుందనమాట. ఇలాగా ఈ చివరి వరకైతే కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి గోరుతోని ఈ విధంగా అనటం వల్ల మనకి ఫోల్డింగ్ అనేది నీట్‌గా వస్తుందండి. కుట్టు కూడా నీట్‌గా పడుతుందనమాట. ఈ చిన్న చిన్న చిట్కాలైతే పాటించండి. పాటించడం వల్ల బ్లౌజ్ అనేది నీట్‌గా వస్తుందండి. ఇప్పుడు ఇది మనము ఎంత పెద్ద బెల్ట్ అవసరం లేదు కాబట్టి కొంచెం అంతా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసేసుకుందాం ఈ చివరికి. చూడండి ఈ చివరికి ఒక కుట్టు వేసుకొని ఇలాగ లోపల వైపుకి మలిపేసి ఇక్కడి నుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇది హెమ్మింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పివేయాల్సి ఉంటుంది. ఈ చివరి వరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇలాగ షోల్డర్ అయితే సీదా చూసుకొని ఇక్కడ నడుం బెల్ట్ అనేది అంటే మనం టక్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా. ఇలా టక్స్ అనేది 2 వైపులా వేసుకోవాలండి. ఇలా సమానంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే సమానంగా వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ అయితే వేసుకోకూడదు. చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువ అయింది. నేను తీసేసానది. ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ ఇట్లా ఈ చివరి నుంచి ఈ చివర ఫోల్డ్ చేసేసి ఇట్లా ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనము ఫ్రంట్ భాగం జాయింట్ చేసుకునేటప్పుడు నీట్‌గా వస్తుందండి. లేదంటే మనము ఫ్రంట్ భాగం ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఉండాలంటే ఇలాగైతే జాయింట్ చేయకూడదనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ భాగం టక్స్ అనేది వేసుకోవాలండి. ఇలా భుజాలు సీదా చూసుకోవాలి. చూడండి ఇలాగా సీదా చూసుకొని ఇక్కడి నుంచి 2 ఇంచులు ఇక్కడి నుంచి చూడండి ఇలా 2 ఇంచులకైతే తీసుకున్నాం. ఇలాగ ఏలుతో చూసుకున్నా సరిపోతుంది. లేదా టేప్‌తో అయినా చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి 2 ఇంచులకి వదిలేసి 2 ఇంచుల దగ్గరికి పట్టుకొని ఈ విధంగా అయితే కుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి. ఇది చిన్న అమ్మాయే కాబట్టి అంత పెద్ద పెద్ద టక్స్ అయితే అవసరం లేదనమాట. అంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్నగా 2 ఇంచుల సైజ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడి నుంచి 3 టక్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా. చూడండి ఇట్లా 3 టక్స్ వేసుకొని రెండోది కూడా అలాగే వేసుకోవాలండి. అప్పుడే ఫ్రంట్ భాగం మనకు చాలా నీట్‌గా బాగా కుదురుతుందనమాట. చూడండి ఇలాగా. ఇలా 2 భాగాలు రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా షేప్ బెల్ట్ అనేది కుట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చండి. చూడండి ఇలాగా. అన్నీ లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవడం వల్ల మనకి చాలా తేలిగ్గా ఉంటుంది. బ్లౌజ్ కుట్టుకోవడం కోసమని మనకి ఎక్కువ టైం అవ్వదనమాట. ఈ ఖర్చులు అయన్నీ కట్ చేసుకుంటా లేట్ అనేది అవ్వకుండా చాలా స్పీడ్‌గా అయితే బ్లౌజ్ కుట్టుకోగలుగుతాము. కొత్త వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీరు చూసి మీకు నచ్చితే ఇంకొకళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళకి కూడా నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి.
ఖచ్చితంగా మీకు కానీ నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు. ఈ విధంగా అయితే మన షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండో కుట్టు కూడా ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసినాక ఉక్స్ పట్టి సీదా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే ఫ్రంట్ భాగానికి సీదా ఉందా లేదా అని షేప్ బెల్ట్ అనేది. సీదాగా అయితే కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న బెల్ట్ అనేది మనం కట్ చేస్తామనమాట. ఇప్పుడు చూడండి ఇలాగ సీదా ఉంది, సమానంగా ఉన్నాయి. ఎక్కువ తక్కువ అనేది లేదనమాట. ఇప్పుడు మనము ఉక్స్ పట్టీ కోసమైతే ఇలా మెయిన్ క్లాత్‌కి లైనింగ్ అనేది జాయింట్ చేస్తున్నాను నేను. ఇది కాజా పట్టీ కోసం. ఉక్స్ పట్టీకి మనం లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కాజా పట్టీ కోసమైతే ఇలాగ లైనింగ్ అనేది జాయింట్ చేసేసి, ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ చివరి నుంచి చూడండి. మనం ఫ్రంట్ భాగం అనేది ఉల్టా పెట్టాము. అలాగే మనం ఉక్స్ పట్టీకేసేది కూడా లైనింగ్ ఉల్టా పెట్టామనమాట. ఇలా పెట్టేసి ఇలాగ చూడండి ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని, దీనిపై నుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. మనకి మన బ్లౌజ్ ఆది బ్లౌజ్‌కి ఎంత సైజు ఉందో అంత సైజు చూసుకొని మనం కాజా పట్టీ అనేది వేయాల్సి ఉంటుంది. చూడండి ఈ చివరి నుంచి రెండో కుట్టు అనేది కూడా వేయాలండి. మనం కాజాలు పోస్తాం కదా! దానికోసమని మధ్యలోకైతే కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఖర్చు పైన. ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఇది ఉక్స్ పట్టీ కోసమని ఇది లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇలాగ లైనింగ్ క్లాత్ తీసుకొని చూడండి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేశాను. డబుల్ ఫోల్డ్ మీద అయితే ఈ విధంగా ఈ చివరి వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకొని ఇలాగ తిప్పి మరొక కుట్టు దానిపైన వేయడం వల్ల మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. చూడండి మనం మలపడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇలాగ మలిపేసి మనకి ఎంత అంటే మనకి ఆది బ్లౌజ్‌కి ఎంత సైజు ఉందో అంత సైజు ఉక్స్ పట్టీ అనేది వేయాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ. ఇలా వేసినాక ఎక్స్ట్రా ఉన్న దారాలు, ఖర్చులనేవి నీట్‌గా కట్ చేసేసుకోండి. చూడండి 2 సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ అండి ఇది. ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనం తర్వాత కుట్టిన తర్వాత అయితే గలీజ్‌గా ఉంటుంది కాబట్టి ఫస్టే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మర్చిపోకుండా చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇలాగ లైనింగ్ పీస్‌లో మనం క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ చూడండి బ్లౌజ్‌కి ఎంత సరిపోతుందో అన్ని పీసెస్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇట్లాగా తీసుకొని చూడండి ఇలాగా ఇక్కడి నుంచి జాయిన్ చేసుకోవాలి. ఈ చివరికి ఇలాగ ఇంత మట్టుకే సరిపోతుందండి నాకు. అంటే నెక్ అనేది ఈ చివరికి మలిపి ఈడ ఒక కుట్టు అనేది వేయాలండి. చూడండి ఇలాగ నిదానంగా ఈ చివరికైతే ఒక కుట్టు వేయడం వల్ల ఇది మనము నీట్‌గా అయితే మనకి కుట్టు కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్‌గా అయితే మనం ఖర్చు అంటే ఇది హెమ్మింగ్‌లోకైతే వస్తుందండి. కుట్టుకోగలుగుతాం. నెక్ చుట్టూ అయితే మనము హెమ్మింగ్ కోసం అయితే క్రాస్ పీసెస్ అయితే తీసుకున్నాము. ఇలాగ చివరికి కుట్టు అయితే వేసాననమాట. ఇప్పుడైతే చూడండి భుజాలైతే జాయింట్ చేసుకోవాలి. ఒకసారి సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. చూడండి ఇట్లా ఈ చివరికి సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా సమానంగా ఉంటే ఇట్లా చూడండి ఇక్కడ నుంచి ఒక పాదం అంచు ఖర్చుతోని భుజాలనేవి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా సమానంగా జాయింట్ చేయాలి. ఇలా రెండో కుట్టు అనేది కూడా ఈ చివరి నుంచి వేసేసుకోవాలండి. ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చూసుకోండి. సమానంగా ఉంది లేదనేది. ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్రాస్ పీసెస్ అనేవి చివరి కుట్టు వేసి పెట్టాం కాబట్టి ఈ చివరికి ఇలాగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి సమానంగా అయితే కుట్టాలండి. పాదం అంచు ఎంత తీసుకుంటున్నామో అంత చివరికి మనము నెక్ రౌండ్ మొత్తం కుట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఇలా కుట్టేటప్పుడు మన బ్లౌజ్ పీస్ అనేది లాగకుండా నిదానంగా కుట్టు వేసుకోవడం వల్ల మొత్తం సమానంగా రౌండ్ అనేది నీట్‌గా బాగా వస్తుందండి. ఇలాగ చివరి వరకు కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి ఈ ఖర్చు మీద మరొక కుట్టు అనేది వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఈజీగా లోపల వైపుకి ఫోల్డ్ అవుతుంది.
ఇది హెమ్మింగ్ కోసం అండి. నీట్‌గా లోపల వైపుకి ఎళ్ళిపోతుందనమాట. మనకి ఇది సన్నగా కుట్టట్లేదు నేను. చూడండి ఇలాగ ఎలా ఉందో, ఎంత సైజ్ ఉందో అలాగే ఉంచేస్తున్నాననమాట. చివరికి కుట్టనేది వేసాం కాబట్టి హెమ్మింగ్‌లోకి ఎళ్ళిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత చూడండి ఎలా కుట్టుకున్నామో ఇలాగ. కొంచెం 1 ఇంచ్ వెడల్పుతోనైతే కుట్టుకున్నాం. ఇది ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఈ చివరి నుంచి కుట్టనేది వేస్తున్నాను నేను. చూడండి ఇలా. నిదానంగా కుట్టండి. చివరికి ఎయాలనమాట కుట్టనేది. ఇదైతే పాదం అంచయితే తీసుకోవద్దండి. చివరికి నెక్కు చివరికైతే నీట్‌గా కుట్టనేది వేసుకొని రావాల్సుంటుంది. ఇదేంటంటే మనం 1 ఇంచు అలాగే ఉంటుందండి. ఒక హెమ్మింగ్ చేసుకోవాల్సుంటుంది నెక్ చుట్టూ. ఇప్పుడు నేను ఇలాగ ఎందుకు కుడుతున్నా అంటే, నేను దీనిపైన లేస్ కుట్టాలి అనుకుంటున్నాననమాట. ఈ నెక్కుకి మొత్తం లేస్ అనేది కుట్టాలనుకుంటున్నాను. బ్లౌజ్‌లో వచ్చిన కలరు మనకి హ్యాండ్స్‌లో సిల్వర్ కలర్ వచ్చింది కదండీ! ఆ సిల్వర్ కలర్ లేస్ అనేది నేను నెక్ చుట్టూ కుట్టడానికి చూస్తున్నాననమాట. దానికోసం అని చెప్పి ఈ హెమ్మింగ్ అనేది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి చివరి వైపుకి కుట్టు అనేది వేస్తున్నాను. అందుకోసం నేను 1 ఇంచ్ అనేది హెమ్మింగ్ కోసం తీసుకున్నా. ఎందుకంటే అప్పుడే నీట్‌గా నెక్ అనేది నీట్‌గా స్ట్రిప్‌గా బాగా వస్తుందనమాట. ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇలాగ. ఇలా ఎక్కువ దారాలు ఉన్నాయన్నీ కట్ చేసేసుకోండి. దారాలు నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికైతే ఇక్కడి నుంచి ఇలాంటి లేస్ అయితే తీసుకున్నానండి నేను. ఎందుకంటే హ్యాండ్స్ సిల్వర్ కలర్ డిజైన్ అనేది వచ్చింది కదా! దానికోసం నేను సేమ్ సిల్వర్ కలరే తీసుకున్నాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇదైతే నెక్ చుట్టూ నిదానంగా కుట్టుకురావాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి సింపుల్‌గా చాలా అందంగా బ్లౌజ్ అయితే రెడీ అవుతుందనమాట. దీని కటింగ్ వీడియో చూడాలంటే మన ముందు వీడియోలో ఉంది. తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. కటింగ్ కూడా చాలా ఈజీగా వచ్చేలాగా, అర్థమయ్యేలాగా కటింగ్ అనేది ఉందండి. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఈ చివరికి మనం లేస్ అనేది జాయింట్ చేస్తున్నాము. ఇదైతే మనం బ్లౌజ్ పీస్ అనేది లాక్కూడదండి. లాగకుండా నిదానంగా కుట్టనేది వేసుకురావాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ ఇలా చివరికైతే కుట్టనేది వేయడం వల్ల చాలా నీట్‌గా బ్లౌజ్ కూడా చాలా నీట్‌గా అయితే బాగా కనిపిస్తుందండి మనకి. ఈ కలర్ ఏంటంటే నేవీ బ్లూ అండ్ సిల్వర్ కలర్ కదా! చాలా అంటే చాలా అందంగా ఉంది బ్లౌజ్ అయితే. డార్క్‌కి వైట్ వేయడం వల్ల సూపర్ కాంబినేషన్ అండి. బావుంది. ఇలా అయితే ఈ చివరికి ఫోల్డ్ చేసేసి ఇక్కడ రఫ్ చేయండి కొంచెం. ఇలాగ మరొక కుట్టయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని రెండో కుట్టు కూడా వేసుకోవాలండి. ఇలాగ అంత స్పీడ్‌గా అయితే కుట్టకండి. కొంచెం నిదానంగా ఇలా సరి చేసుకుంటూ ఈ లేస్ పైనే కుట్టాలండి. దగ్గరికి కుట్టాలి. ఇలాగ కుట్టడం వల్ల రెండో కుట్టు లేస్ అనేది పైకి లెగిసినట్టు ఉండదనమాట. బ్లౌజ్‌కి అంటుకొనే ఉంటుంది నీట్‌గా. చూడండి ఇట్లా సన్నగా వేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది అసలు సింపుల్‌గా చాలా లుక్‌గా అనిపిస్తుందనమాట. బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇలా సన్న లేసులు వేసుకొని కుట్టుకుంటే మస్తు కిర్రాకుంటది బ్లౌజ్ అయితే మస్తుంటదనమాట. నేనైతే గిట్ల కుట్టినా. ఈ చివరికైతే నేను నడుముకి కూడా ఇదే లేస్ అయితే వేశానండి. చూడండి ఈ చివరికి కూడా ఇలాగ నిదానంగా అయితే కుట్టాల్సి ఉంటుంది. అసలు బ్లౌజ్ అయితే మనము ఈ వీడియోలో కంటే కూడా విడిగా చూస్తే చాలా బావుందండి. నేను ఇప్పటి వరకు బ్లౌజ్‌కి ఇలా చెప్పలేదు. ఈ బ్లౌజ్‌కైతే నాకు ఇలాగ సింపుల్‌గా ఈ లేస్ అనేది బాగా నచ్చింది. ఇలా అయితే కుట్టేసుకోవాల్సి ఉంటుందండి. హ్యాండ్స్ చూడండి. హ్యాండ్స్ అనేది మనం జాయింట్ చేస్తున్నాము. మనం హ్యాండ్స్ ఎప్పుడు కుట్టేటప్పుడే లోతనేది తీస్తామనమాట. ఇలా కుట్టిన తర్వాత లేస్ అంటే ఫస్టే తీసుకున్నామనుకో, అంటే లోతు తీసామనుకో మనం కుట్టేటప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాం. అందుకోసం నేనేం చేస్తానంటే ఇలాగ కుట్టేటప్పుడే లోతనేది తీస్తానండి. ఇట్లా జాయింట్ పడింది. జాయింట్ పడిన దానికి కొంచెం అంత క్లాత్ అనేది ఇలాగ అతికి చూడండి ఇలాగా ఇక్కడి నుంచి మనకి ఎటువైపు వస్తుందో చూడాలి.
ఫ్రంట్ భాగానికి మనం ఈ విధంగా అయితే లోతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగలో. ఇప్పుడు మనం వేసిన లేస్‌కి, ఈ హ్యాండ్స్‌కొచ్చిన డిజైన్‌కి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అయింది కదండీ! బాగా కలిసిపోయింది కదా! ఇలా సింపుల్‌గా కూడా హ్యాండ్స్‌కి ఫుల్‌గా వర్క్ వచ్చింది కాబట్టి అసలు మస్తుంటదండి బ్లౌజ్ అయితే బావుంది. ఇది మనది కాదండి కస్టమర్స్‌ది. అంటే మనకి కుట్టడానికి ఇచ్చారు కాబట్టి వాళ్ళది. అని వాళ్ళు శారీ కూడా చూపిచ్చానండి. మన ముందు వీడియోలో కటింగ్ వీడియోలో శారీ కూడా ఉంది చూడండి. చాలా బావుందండి బ్లౌజయితే. కాంబినేషన్ నాకు బా నచ్చిందనమాట. నేవీ బ్లూ అంటే చాలా బావుంటుంది. ఎలాంటి వారికైనా మ్యాచ్ అవుతుంది. ఇలా చూడండి ఇప్పుడైతే మనం ఇలా కుట్టుకున్నాం కదా! మ్యాచ్ అవుతుందంటే సెట్ అవుతుంది. అంతే. కొంచెం కొంచెం తడబడితే అర్థం చేసుకోండి. ఇలాగ ఇప్పుడు మనము ఇలాగ ఖర్చు అంటే మనకి ఇలాగ లేస్ వర్క్ అనేది వచ్చింది కాబట్టి, అంటే ఈ చివరికి ఇది గుచ్చుకుంటదనమాట. ఎందుకంటే మనం ఇలాగ కుట్టు వేసామనుకో ఖర్చులోను, ఇదేంటి హ్యాండ్స్ దగ్గర గుచ్చుకుంటుంది. ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే సీదా అయితే ఇలాగ సైడ్‌లో అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలా చివరికి పాదం అంచు ఖర్చుతోని పట్టుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్నది కొంచెం అంత కట్ చేసేసుకొని నీట్‌గా ఇలాగ ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకొని ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్స్ట్రా మన సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంత సైజ్‌కైతే మనం కుట్లు వేయాల్సి ఉంటుంది. చూడండి నీట్‌గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లనేవి వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా. హ్యాండ్స్ ఎంత సైజ్ ఉంది అంటే మన ఆది బ్లౌజ్‌కి ఎంత హ్యాండ్ లూజ్ ఉందనేది చూసుకొని, ఆ హ్యాండ్ లూజ్ ప్రకారం అయితే మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లౌజ్ పూర్తి సైజ్ వచ్చేటప్పటికి 23 ఇంచులు ఉందండి. నడుము లూజ్ మొత్తం. అంతే రావాలనమాట. 23 ఇంచులైతే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఇదైతే మనము ఖర్చు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి, మనం ఎక్కువ కుట్లనేవి వేయాల్సి ఉంటుందండి. చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఒక కుట్టు అయితే ఏసాం కదా! ఇక్కడి నుంచి చూడు ఎంత ఖర్చుందో చూడండి. ఈ ఎక్స్‌ట్రా ఉంటే కొంచెం పిల్లలు ఎప్పుడైనా అంటే వీళ్ళు సన్నగున్నారు కాబట్టి కొంచెం ఫ్యూచర్‌లో ఒళ్ళొచ్చినా కూడా బ్లౌజ్ అనేది సరిపోయేలాగైతే ఉండాలి కదండీ! చూడండి లూజ్ చూపిస్తున్నాను టేప్‌తోని. ఇప్పుడైతే 27 ఉందనమాట. మనం 23కి తీసుకురావాలి ఇది. అప్పుడు చూడండి మీరే లెక్కేసుకోండి ఎంత కుట్టాలో. ఎంత కుట్టాలనేది కామెంట్ చేయండి. ఇక్కడికైతే మనము కుట్టనేది వేసేస్తున్నాము. చూడండి ఇప్పుడు ఈ చివరికి కుట్టనేది వేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు కొంచెము హెల్తీ అయినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవుతుందనమాట. ఈ పదే పదే అయితే వేసుకోరు కదండీ పిల్లలు. కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి ఇప్పుడైతే బ్లౌజ్ కరెక్ట్‌గా 23 ఇంచులకైతే వచ్చేసిందనమాట. ఇప్పుడు సీదా తీస్తున్నాను. ఎంత సన్నగా ఉన్నారో పిల్లలైతే. చూడండి ఎంత సన్నగా అంటే చిన్న చూడండి ఇలాగ సీదా చూసుకోవాలి ఒకసారి. నెక్ అనేది ఎలా వచ్చిందనేది తెలుస్తుందనమాట. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. మనం ఇప్పుడు దీనికైతే డోరీస్ అయితే కుట్టాల్సి ఉంటుందండి. ఇలా ఫోల్డ్ చేసి ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడైతే డోరీ కోసం అయితే నేను క్లాత్ తీసుకుంటున్నాను నేవీ బ్లూ. ఇదైతే ఇట్లా సీదా ఇలా క్రాస్ పీసెస్ అయితే తీసుకోవాలండి. ఇలా ఒకటి సరిపోదు కాబట్టి మరొకటైతే తీసుకోవాలి. ఇప్పుడు సైజ్ చూసుకుందాము ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి ఎంతుందో. ఇలా చూసుకొని ఇంకో పీస్ అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి ఇలాగ మన డోరీస్ అనేవి ఎక్కువ టైం అవుతుంది కాబట్టి వీడియో అనేది. ఇప్పుడు నేను డోరీ అనేది కుట్టడం చూపించలేదు. ఇప్పుడు ఈ డోరీ ఇక్కడ బ్లౌజ్‌కి అయితే జాయింట్ చేయడం అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మనం నెక్ ఈ చివరికి ఇలా చూసుకోవాలి. చూడండి ఇక్కడికి
అంటే 2.5 ఇంచులు గ్యాప్ వదిలేసుకొని 2.5 ఇంచుల దగ్గర అయితే ఇలాగ జాయింట్ చేయండి. అప్పుడు నెక్‌కి మనకి నీట్‌గా బాగా సరిపోతుందనమాట. మరీ పైకి కుట్టుకోవడం షోల్డర్ పైకి బాగోదు, గలీజ్‌గా ఉంటుంది. కొంచెం కిందకి కుట్టడం వల్ల షో వస్తుందండి బ్లౌజ్‌కి కూడా. అలాగే వేసుకున్నోళ్ళకి కూడా బావుంటుందనమాట. నెక్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే కుట్టాల్సి ఉంటుందండి. చూడండి డోరీలైతే మనం ఇలాగా టీనేజ్ అమ్మాయిలు కదండీ! డోరీలు ఇలా పెడితేనే బావుంటుంది వాళ్ళకి. కొంచెం ఇప్పుడైతే ఇది ఫ్యాషన్ అయిపోయింది కదండీ! డోరీలు ఇలా వేసుకోవడం. చూసారా ఎలా ఉందో? అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. చూడండి ఇది బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. దీనికైతే హెమ్మింగ్ చేయాలి.